పడి అలా వీడియోస్ వద్దు సిస్టర్ అంటుంది. ఎవరిని? తులసి చందుని. మళ్ళా దానికి మొహం చూడు ఎట్టబెట్టిందో, ఎయిడ్స్ వచ్చిన ఎలుగొద్దులాగా జాలి దయ అన్ని కారిపోతున్నాయి ఆ మొహం నుంచి. అదే కింద రచ్చరాములమ్మ చెత్తవాగుడు మానేసి మర్యాదగా ఉండు అని బెదిరిచ్చేస్తుంది. ఎవరిని? రాములమ్మని. ఓసే తులసి చందు నీకు సిస్టర్ అయిపోయింది, రాములమ్మ మాత్రం నీకంత పగైపోయిందా? తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అది ఆమె చెప్పాలి నాయన. ఇక చిలుక శాపం కర్మఫలం అనేది ఇంతకు ముందు మనం వీడియో చేశాము, దాన్ని ఎడిట్ చేస్తున్నాం ఇప్పుడు. అయితే ఇక్కడ పద్మ పురాణంలోని కథను ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అయితే అప్పుడు వీడియో చేసినప్పుడు ఎవరు రాశారు ఏంటి నాకు తెలీదు. జస్ట్ ఆవిడ ఎవరో రాసిన దాన్ని తీసుకొచ్చి గురువు అని పేరు పెట్టి సీతమ్మ గర్భం గురించి చెడుగా మాట్లాడారు అని జనాలకి తప్పుడు సమాచారం ఇస్తుంది అని మాత్రం ఒక ఆలోచన ఉండేది. అలా వీడియో చేసిన 2-3 రోజుల తర్వాత ఈనాడు న్యూస్ పేపర్లో నేను చూశాను ఇలాంటిది. అది నేను మళ్ళా వీడియో చేసి చెప్దాం అనుకునే లోపు కాపరి గారి ఛానల్లో ఆయన ఒక పెద్ద లైవే చేశారు. అందుకని నేను ఇంకా తర్వాత మాట్లాడలేదు. సో ఇప్పుడు ఏంటి అని అంటే, మళ్ళా మన ఛానల్ పోయింది కదా స్ట్రైక్ పడి, వాటిల్లో కొన్ని వీడియోస్ని నేను వేరే ఛానల్లో కూడా అప్లోడ్ చేసి పెట్టా. వాటిని ఇప్పుడు డౌన్లోడ్ చేసి వీని ఏది అవసరమో అది ఉంచి మిగిలిన దాన్ని యాడ్ చేస్తున్నాను. అలా చేస్తున్న దాంట్లో ఇప్పుడు ఈ పోస్ట్ కూడా చూపిస్తున్నాను. అయితే ఈ కథని లేదా వ్యాసాన్ని రాసిన వాళ్ళు ఎవరు? నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు. ఆయన గురువా అని అడిగితే మామూలుగాను గురువు కాదంట, ఆధ్యాత్మిక గురువు కూడా కాదంట. కానీ సొట్టదేం చేసింది, దాన్ని తమ్మనాయాల్లో సీతమ్మ గర్భం గురించి దరిద్రంగా మాట్లాడిన గురువులు అని రాసింది. మళ్ళీ దాని కింద విత్ ప్రూఫ్స్ అంట. ప్రూఫ్స్ దీని అదేలే పూలకుండిని ఫగలగొట్టేవాళ్ళు లేక విత్ ప్రూఫ్స్ అని రాసింది. అయితే ఆయన గురువు అంటే కాదు కదా. పోనీ ఆయన రాసింది కాదు ఇంకెవరైనా రాసింది అందామంటే ఆయన పేరు చెప్పలేదు కదా. అలాంటప్పుడు ప్రూఫ్ అని ఎలా అంటది ఇది? ఇట్లా రకరకాలుగా తప్పుగా వీడియోలు చేసి దీని కొవ్వంతా కూడా జనాల మీద రుద్దుతుంది. అంటే జనాలు జాగ్రత్త పడాలా? కాదు మేము ఇంత ఏరిపాపలా ఉంటామంటే మీ ఇష్టం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నన్ను కలిసినప్పుడు నాతో మాట్లాడిన మాటలు ఎంత ఆశ్చర్యంగా అనిపించాయంటే గుర్తొచ్చిన ప్రతిసారి ఆశ్చర్యం కలుగుతూనే ఉంటుందన్నమాట. ఎంతో మంది రోడ్లపైన పుణ్యక్షేత్రాలను ఎక్కడెక్కడో అడుక్కుంటూ బెగ్గర్స్ లేదా భిక్షగాలు నడుపుతూ ఉంటారు కదా. వాళ్ళు ఏదో ఒక పాపం చేసి పూర్వ జన్మలో ఎప్పుడో ఆ చేసిన దానికి ఆ కర్మ ఫలం అనుభవిస్తున్నారు. అలాగా అడుక్కుంటూ వాళ్ళు ఆ కర్మ అనుభవించిన వాళ్ళు అనుభవిస్తే గుర్తవుతుంది. మనం ఏదో చేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆహారం పెట్టి మనం ఎందుకు సహాయం చేయాలి? వాళ్ళు నా కర్మ అనుభవించిన వాళ్ళు కదా, వాళ్ళ కర్మకు మనం అడ్డుపడుతున్నాము సహాయం చేసి. మనం ఎవరో సహాయం చేయకుండా వాళ్ళ కర్మ అనుభవిస్తారు. ఏమికో ఏంది అడుదిప్పి ఇడిదిప్పి నన్ను ఏమన్నా అంటున్నావే ఎట్టా? అయినా ఈ విషయంలో నన్ను అంటున్నట్టు అనిపించట్లేదులే. అలా అడుక్కునే వాళ్ళని కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. సరే ముందు వీడియోలోకి పోదాం. ఇలాంటి విషయాలు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తాయంటే గుర్తించిన ప్రతిసారి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అంటే ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారా అనేసి. ఇలాంటి సందర్భమే సీతమ్మ వారికి కూడా వచ్చింది. అంటే ఈ కర్మ సిద్ధాంతం అనేది సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన తిప్పులు అన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెలి పెడతారో, ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి వేస్తారో, మోకాలికి బోడి గుండుకి ముడి వేస్తే ఎలా ఉంటుందో, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెలి పెడతారో, ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి వేస్తారో, మోకాలికి బోడి గుండుకి ముడి వేస్తే ఎలా ఉంటుందో. బానే ఉండదు సంబడం. ఎవరో చేస్తారన్నట్టుగా మాట్లాడుతుంది. ఇవన్నీ చేసేది ఈ మనిషే కదా. ఏందో ఈ కర్మ సిద్ధాంతాన్ని వీళ్ళు మార్చుతూ వాళ్ళకి తోచినట్లు బుద్ధిగా కంపదీసి కాపరి గారు ఈవిడ గురించి పెట్టిన దానికి రిప్లై ఇవ్వకుండా ఆయన చేసిన కర్మ సిద్ధాంతం గురించి ఏమన్నా మాట్లాడుతుందంటారా? వచ్చినట్లుగా వక్రీకరించి కువ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే అలాగే ఉంటుంది. రీసెంట్ గా నేను ఒక పెద్ద ఆయన రాసిన వ్యాసం చదివాను. ఇలాంటి వ్యాసాలు రాసే వాళ్ళకి మనం భజనలు చేస్తున్నామంటే దురదృష్టకరమైన విషయం. వ్యాసం చదివిన దానికే నువ్వు ఇట్టంటే వీడియో చూసిన దానికి మేమేమైపోవాలా? ఏం వీడియో అంటావేమో. ఒక పెద్ద ఆయన ఇట్టా చెయ్యి నాకత 4 చుక్కలు నాకాడు వేరే దేవుడు అని అంటాడు. పోనీ పుస్తకంలో ఉందంటే లేదు. అలాగా అబద్ధాలు చెప్పి ఆయనకు కూడా చుట్టూ చేరి భజనలు చేస్తా జనాలా? మరి దాని గురించి మాట్లాడవా? దాని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం నీ నోట్లో నిద్రగా మొక్క ఉంటది. ఏదో ఒక పురాణం ప్రకారం ఏంటి? సరే ఆయన రాయలేదనుకుందాం, జనాలకి చెప్పే ముందైనా అది చదివిన తర్వాత అయినా నువ్వు వెతుక్కోవాలి కదా, ఏ పురాణంలో ఎట్టా ఉంది ఏముంది అని. ఆ పురాణం పేరు చెప్పొచ్చు కదా. సరే కానీలే, చివర్లో అయినా చెప్తావేమో చూద్దాం. ప్రాణానికి హాని చేయకూడదు, జీవహింస చేయకూడదు,
ఇంతవరకు నీది కరెక్టే. కానీ దాని గురించి సీతమ్మ వారికి ఒక స్టోరీ అల్లేశారు అనమాట. ఒక చిలుకట చనిపోయి తర్వాత జన్మ అయోధ్యలో చాకలి వాడిగా పుట్టి సీతమ్మ కాపురం నాశనం చేశాడట. ఈ కథలన్నీ ఎంత సిల్లిగా ఉంటాయంటే మీ అందరికీ తెలిసిందే. చిలుకలు గర్భం దాల్చి పిల్లలు డైరెక్ట్ కనవండి గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఇతర పక్షుల్లాగే చిలుకలు కూడా పక్షులు. అవి గుడ్లు పెడతాయి. తర్వాత గుడ్ల మీద కూర్చొని పొదిగిన తర్వాత గుడ్డు పెరుగు పగిలి పిల్లలు బయటకు వస్తాయి. వీళ్ళేమో గర్భం దాల్చి గర్భ వేదన పడుతున్న చిలకలు ఉండి భర్తను దూరం చేస్తే ఆ శాపం సీతామాత కలిగిందనేసి చెప్తారు. ఇంతకు అసలు ఈ కథ వాల్మీకి రామాయణంలో ఉందా? అసలు వాల్మీకి రామాయణం అంతర్గతంగా సీతమ్మ వారి మీద నిందలేసింది ఈ చాకలి వ్యక్తేనా? అదేదో తెలుసుకో. మూత్ర పిచ్చికారి మొహందానా, కాసేపు ఆగు, నీ కథ ఏందో మాట్లాడదాం. ఇదేందో రామాయణంలో ఉందా ఇంకొక దాంట్లో ఉందా అంటూ ప్రశ్నించడానికి వచ్చినట్టు వీడియో చేసి ఏదో పాయింట్లు అడుగుతున్నట్టు చేస్తుంది కదా. అసలు ఈ కథలో సీతమ్మ గర్భం గురించి ఏం మాట్లాడారు? సీతమ్మ గర్భం గురించి దరిద్రంగా ఏం మాట్లాడారు? ఇంతకీ ఆ వ్యాసం రాసింది ఎవరు? వాళ్ళని గురువులు అని ఎలా అంటారు? గురువులు అని అలా పెట్టేస్తే ఎవరిని అనుకోవాలి? ఎవరికి వాళ్ళ గురువునే అంటుందేమో, దీనికి అందరినీ అనే పిచ్చుంది కదా, అందుకని వాళ్ళనే అంటుందేమో అని వీడియో చూస్తారు, వ్యూస్ వస్తాయి, కడుపు కూడు తినొచ్చు, ట్రెండింగ్ లో ఉంటే జనాలు మన మాట కూడా వింటారు అని ఒక ఆలోచన తప్పితే ఇక్కడ విత్ ప్రూఫ్స్ అని రాసి పెట్టుకుంది కదా. ఏది ప్రూఫ్? ఏది? ఆయన పేరు చెప్పావా? ఆయన ఏ పురాణం నుంచి చెప్పావా? అది ఏ డేట్ లో ఎక్కడ పబ్లిష్ అయింది చెప్పావా? లేదంటే దాన్ని ఏమైనా స్క్రీన్ షాట్ తీసి చూపించావా? ఏం లేదు. కింద మాత్రం విత్ ప్రూఫ్స్ అని రాసి పెట్టుకునింది. గురువులు, ఆయన గురువో ఇంకెవడో, ఆయన సిద్ధ గురువు అనేవాడు కూడా గురువే. మరి ఆయన ఏమి పేరు చెప్పలేవా? వాళ్ళ ఫోటో వేయలేవా? అంత ధైర్యం లేని దానివి యూట్యూబ్లో ఏం బేకదామనే ఇలాంటి వీడియోలు, ఇలాంటి థంబ్నెయిల్లు చేసి జనాల్లో గొడవలు పెట్టేసి వాళ్ళు కొట్టుకు సస్తే సుఖంగా చూస్తూ ఉంటావా? అసలు ఆ తలకాయి పాతాళంలో తయారైందా, రసతలంలో తయారైందా? ఇన్ని పిశాచ బుద్ధులు, ఇన్ని రాక్షస లక్షణాలు ఎట్టున్నాయి నాయన? అసలు లోపలున్న కంటెంట్ కి, కర్మ సిద్ధాంతానికి, పైన ఇక్కడ పెట్టిన దీనికి అస్సలు లింకే లేదు. ఇలాంటి దరిద్రపు కొట్టు పాపిష్టి థంబ్నెయిల్స్ పెట్టుకొని ఆ డబ్బుతో తిని ఆ జనాలకి ఏదో చేసినట్టు ఎందుకే? ఎవరిని ఉద్ధరించడానికే? సీతమ్మను ఉద్ధరించడానికా? చచ్చిపోయిన చిలకను ఉద్ధరించడానికా? లేదంటే ఈ మధ్యలో వీళ్ళిద్దరి పేర్లు చెప్పి గురువు పేరుతో ఇప్పుడు ప్రెసెంట్ గురువులుగా ఉన్న వాళ్ళందరికీ గుణపం దింపడానికే? ఎందుకు పెట్టావో, ఎందుకు పుట్టావో ఏమో. అసలు కొంతమంది అంటూ ఉంటారు, మీ నాన్న అది వాడాల్సిందిరా, ఇది వాడాల్సిందిరా. అదేలే గ్యాస్కి సంబంధించినవో లేదంటే మోషన్కి సంబంధించినవో మాత్రలు అట్టా అనాలనిపిస్తుంది. కానీ ఏమన్నా కూడా అసలు సిగ్గులేని జన్మల్ని ఎన్నన్నా. నిజం చెప్పాలంటే ఈరోజు ఏ వీడియో చేయొద్దు అనుకున్నాను. పెట్టిన వీడియో కూడా తీసేసి ఒక 2-3 రోజులు ఖాళీగా ఉంచాలా. ఇప్పటికే జనాల మీద రోజు పొద్దున సాయంత్రం వీడియోలు చేస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం చూడ్డానికి టైము ఇది ఉండనవసరం లేదా, ఓపిక. సో వదిలేద్దామని. కానీ కామబత్తాయి, ఇదిగో ఈ మాదిరిగా ఆ గర్భం, దరిద్రులు, గురువులు, ఎలాంటి మాటలు. ఎవరికైనా సరే వీడియోలో ఏముందో చూడాలనిపిస్తుంది. చూసాక ఏమీ లేకపోతే 4 తన్నాలనిపిస్తుంది. ఆ కామెంట్లు చేసి వస్తే వీడియోకి రీచ్ వస్తుంది, హైప్ వస్తుంది. ఇక దీని ప్లాన్లు దీనికి ఉంటాయి కదా. అది చూసిన తర్వాత ఎప్పటికప్పుడు ఈ వీడియోలు చేసి ఏ రోజు అప్లోడ్ చేస్తుందో ఆ రోజే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే ఒక రకంగా ఉంటుంది జనాలకి. అలానే పెండింగ్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడతాము అని ఇప్పుడు ఓపిక తెచ్చుకొని మరీ మాట్లాడుతున్నాను. సరే, ఇంకా ఇది ఏమంటుందో ఈనేద్దాం. వాల్మీకి రామాయణంలో ఉందా? అసలు వాల్మీకి రామాయణం అంతర్గతంగా సీతమ్మ వారి మీద నిందలేసింది ఈ చాకలి వ్యక్తేనా? ఇయే నీ గుండు నువ్వే కొట్టుకునే మాటలంటే. కానీలే ఏదో తెలుసుకోవాలి. ఎందుకంటే పెద్దలు ఎప్పుడు మనకు చెప్తారనమాట, ఇలాంటి అడ్డదడ్డమైన కథలు రాస్తారు కాబట్టి వేద ఇతిహాస పురాణాభ్యాం అని చెప్పారనమాట. ఫస్ట్ అయితే వేదాలు ప్రమాణము, వేదాల తర్వాత ఇతిహాసాలు అంటే రామాయణ భారతాలు ప్రమాణము, వాటి తర్వాత పురాణాలు ప్రమాణము. రామాయణ భారతాల్లో కూడా మొదటిది వాల్మీకి రామాయణం కనుక రామాయణానికి వ్యతిరేకం కానంత వరకు భారతాలు తీసుకోవాలి. రామాయణ భారతాలతో పోల్చుకుంటే ముందు రామాయణమే ప్రమాణం, తర్వాత భారతం ప్రమాణం. వసే ముష్టి పాపిస్తే నీ తిక్కపోగా కథలు కాస్త పక్కన పెట్టుగానే. త్రేతాయుగం రాముడు ఇలాంటి వాటిల్లో రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. ద్వాపర యుగం కృష్ణుడు ఇది అది అన్నప్పుడు మహాభారతాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. దానికి ముందు రామాయణం, తర్వాత మహాభారతం అలా మేమేం అనుకోలేదు గానే. ఒకవేళ అనుకున్నా అదేం ప్రమాదం కాదు కాబట్టి దాని గురించి పట్టించుకోబడలే. కానీ నువ్వెందుకు ఎండిపోయిన పువ్వా కథలు చెప్తున్నావు? ఏందది? వేదాలు, తర్వాత ఇతిహాసాలు, తర్వాత పురాణాలా? ఎందుకైనా మంచిదిగానే ఒకసారి నీ పుచ్చిపోయిన బుర్రలో చచ్చుబడిన నరాలను కూడా అడుగు. అదే మాట మీద ఉంటాయా, మాట ఏమన్నా మారుస్తాయా అని. ఎందుకంటావేమో. సరే, నువ్వు చెప్పాల్సింది చెప్పు, నేను చెప్తా. రామాయణానికి వ్యతిరేకంగా లేనంత వరకు
ఆ వీటికి వ్యతిరేకంగా లేయడం ద్వారా పురాణాల ప్రమాణం. కాబట్టి ప్రత్యేకించి సీతారాముల కథకు సంబంధించి మనం ఏది ప్రమాణంగా తీసుకోవాలి అంటే వాల్మీకి రామాయణం మాత్రమే ప్రమాణం. అందులో మరి భారతం విషయంలో భారతం విషయంలో వ్యాస భారతమే కదా. కానీ చిన్నజీఆర్ స్వామి వ్యాస భారతంలో లేని కథలు చెప్పాడు. దీనికి నువ్వేమంటావు? ఆయన్ని ఏం ప్రశ్నిస్తావు? ఆయననైతే ఏమీ ప్రశ్నించకుండా మిగిలిన వాళ్ళ గురించి అయితే వీడియోలు చేస్తున్నావంటే నిన్ను ఏమనుకోవాలి? సరే, చూసే జనాలు మీరు చెప్పండి. ఇలాగా ఒకరి విషయంలో తప్పుల్ని దాచేస్తూ ఇంకొకరు చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దది చేసి చూపిస్తూ జనాలకి ఏదో చేస్తున్నానన్నట్టు బిల్డప్ ఇచ్చే మనుషుల్ని ఏమనాలి, ఏం చెయ్యాలి? కామెంట్ చేయండి. ఉత్తరాఖండ్లో సీతాపరిత్యాగం గురించి ఉంటుంది. ఏముంటుందనేది నేను చదివి వినిపిస్తాను. మీరు స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేయండి. భద్రుడు అనే గూఢాచారిని స్వామి రామచంద్ర ప్రభు అడగడం జరుగుతుంది. ఆయన పురుషోత్తమ గురించి అందరూ గొప్పగా చెప్పుకున్నారని చెప్తారు. అలా కాదు, ఏమైనా ఉంటే చెప్పు, ఏమైనా దోషాలు నేను సరి చేసుకుంటాను, ఇంకా మంచిగా ప్రజలను పాలించడానికి ప్రయత్నం చేస్తానని రామచంద్రుడు అడగగా భద్రుడు విధంగా చెప్తున్నారు. పరాశోక మార్గంలో ప్రజలు అనుసరించారు కదా. రాజా, నగరం నందు సకల జనపదముల యందు ప్రజలు ఇక్కుపెక్కు రీతిగా నోటికి వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం చెప్పండి భద్రుడు? ఊర్లో లేదా రాజ్యంలో ఈ విధంగా అందరూ చెప్పుకుంటున్నారు, ప్రజలు చెప్పుకుంటున్నారు. స్పష్టంగా ఉంది. ఎక్కడైనా సరే చాకలి వాడు అన్నాడు, వాడని కానీ ఇంకా వెంటనే రాముడు భద్రుడు వదిలేశారని ఎక్కడ ఉందా? నువ్వు కవితలు అల్లాలి. తక్కువ కులాలను కించపరుస్తూ ఒసే ఫిలమెంట్ లేని బేరుబుడ్డి, నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందే? నీ బుర్ర పనిచేస్తుందే? తక్కువ కులాలను కించపరుస్తూ నువ్వెవత్తివే అది తక్కువ కులం అని చెప్పడానికి? ఎవరన్నారే తక్కువ కులం అని? ఏ కులానికి ఆ కులం విడివిడిగా ఉంటదేమో గాని ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. అసలు అలాంటి ఫీలింగ్ తెప్పించేది నీలాంటోళ్ళు. అది ఇలా తక్కువ కులం అన్నావు చూడు, ఇప్పుడు గాని నీ నాలుగు కోసేస్తే మిగిలిన వాళ్ళు భయపడతారు, మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు. కవితలు అల్లాలి. తక్కువ కులాలను కించపరుస్తూ వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తూ. ఎందుకంటే అంతమంటే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు చేసిన ఆ పాపం సమాజం పడిన చెవటకాయలు మీ ధర్మికులు జల్లే మాటలు చాలుగానే ఇదే మాటలు చిన్నజీఆర్ స్వామిని అడిగినావా నువ్వు? శివుడి మీద ఏమి అంత కడుపు మంట? ఎందుకని అన్ని కట్టుకథలల్లి ఆయన మీద దుమ్మెత్తి పోస్తున్నావు? ఏమంత నీకొచ్చింది దొమ్మ? ఇలాగేమన్నా అడిగినావా? ఏం అప్పుడు మాత్రం చెవల్లో సెగ్గడ్డలు లేసి నోట్లో నులుపురుగులు పట్టుంటాయా? అప్పుడు ఏమీ మాట్లాడవు, అప్పుడు నీకేం వినపడదు కూడా. ఇలాంటివి మాత్రం చిన్న వ్యాసం ఏడైనా దొరక్కనే తీసుకొచ్చి పెద్ద వీడియో చేస్తావు. బుర్రలో బుద్ధేమైనా ఉందే? మొత్తం బొద్దింక పెంటేనా? అసలు ఏమైనా ఉందే ఆలోచన? జనాలంటే మాత్రం జడ్జి చేసేసినట్టు, నువ్వు మాత్రం శివుణ్ణి అల్పములు, నశ్వరములు, డెస్ట్రాయరు, ఇంకా నీ నోటికి ఎంత వస్తే అంత అనేయొచ్చు. అట్టంటే మాత్రం ఎవరు ఏమీ అనకూడదు నిన్ను. నువ్వు మాత్రం జనాలందరినీ ఏదో మాట వరుస కన్నా ఏదో సందర్భానికి చెప్పినా దాన్ని పెద్ద హైలైట్ చేసేసి ఇట్లా జడ్జి చేస్తారు, మీ బతుకులెంత అని మాట్లాడతావు. అసలు దేవుడు 2 చెవులు, 2 ముక్కుబొక్కలు, 2 కళ్ళు ఇచ్చినాడు గాని నాలుగు మాత్రం ఒకటే ఎందుకు ఇచ్చున్నాడా అనుకునేదాన్ని. ఇదిగో ఈ మాదిరిగా మాట్లాడితే జనాలు కొట్టుకు చచ్చిపోతారు అని చెప్పేసి ఆయన ఒక నాలుగే ఇచ్చినాడు. అయినా కూడా నువ్వు 2 రకాలుగా మాట్లాడుతున్నావు చూసావా? నీ నోటికి దండమే తల్లే. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే రామాయణం సరిగ్గా చదవక, అర్థం చేసుకోక, భాగవతం సరిగ్గా చదవక, అర్థం చేసుకోక ఈ పరిస్థితులు వస్తున్నాయి. ఇతర మతస్థులు ఎవరు కూడా వాళ్ళ దేవుని తిట్టండి, మనం మాత్రమే రాముని తిట్టాం, మనం మాత్రమే కృష్ణుని తిడతాము. ముష్టి జపం చేసే పాపిష్టిదానా? ఏమి హిందువులు రాముడు కృష్ణుని ఒక్కడే తిడతారంటున్నావు, శివుడిని తిట్టట్లే? ఏమి శివుడు రాముడు కృష్ణుడితో సమానం కదా? లేదంటే హిందువులు తిట్టట్లేదా? ఇద్దరు లేసినప్పటి నుంచి నీలాంటి వాళ్ళు తిడతానే ఉండారు కదే. అంటే మీరెవరు హిందువులు కాదు అయితే? దిక్కుమాల వ్యాఖ్యానాలు, ఇలాంటి దిక్కుమాల అడ్డగడమైన ప్రవచనాలు, దిక్కుమాల ప్రసంగాలు, దిక్కుమాల వ్యాసాలు, దిక్కుమాల పుస్తకాలు. దిక్కుమాలిన పుస్తకమా? ఏంటది? పద్మపురాణం, దిక్కుమాలిన వ్యాసం, కర్మ సిద్ధాంతం, ఇంకా దిక్కుమాలిన ప్రవచనాలు, ప్రసంగాలు అని ఎవరిని అంటుంది? దీనికి ఎవడైతే నచ్చడో, అంటే ఇప్పుడు ఇదంతా లోపలున్న కసి, లోపలున్న బాధ, దాన్ని ఎలాగ బయట పెట్టాలో తెలీదు. అందుకని ఎక్కడో ఎవరో రాసిన ఒకటి తీసుకొచ్చేసి ఇట్లాగా గురువులు అని పేరు పెట్టేసి ఆ ముసుగులో అందరినీ తిట్టేసి అబ్బా చల్లబడింది కడుపు అనుకునే రకాలు ఈ సైకోలు. అసలు దీనికున్న అర్హత ఏంటి? పురాణాల్లోని కథల్ని కల్పిత కథలు అని చెప్పడానికి, వాటన్నిటినీ కూడా దిక్కుమాలినవి అని పేరు పెట్టడానికి దీనికున్న అర్హత ఏంటి? ఇది ఏది చెప్తే అది జనాలు వినాలా? అసలు దీని గురువు ఎవ్వడు? దీనికిట్ట ఎందుకు నేర్పించినాడు? దీన్నిట్ట బజారు మీదకి ఎందుకు వదిలినాడు? అసలు గురువే లేదు అంటదా? గురువు లేని విద్య గుడ్డి విద్య అని పెద్దలు చెప్పినారు.
దీని గుడ్డి విద్య దీని గుడ్డలో పెట్టుకోకుండా జనాల ముందు ఎందుకు విచ్చలవిడిగా రెచ్చిపోతుంది? ఆ తమిళాయలేంది, దీని దిక్కుమాలిన మాటలేంది, దీని ప్రవర్తన ఏంది? ఇదా పద్మపురాణాన్ని దిక్కుమాలిన పుస్తకం అనే అంత పెద్దది? దీని గురించి ఎవ్వరూ మాట్లాడరా? ఇది మాత్రం ప్రవచనకర్తల్ని ఎట్టబడితే అట్ట మాట్లాడొచ్చు, ప్రశ్నించవచ్చు. కానీ ఇది మాత్రం దిక్కుమాలిన వాగుడు వాగుతా ఉంటే వడగట్టి ఎండకేయకూడదు. అలా వేస్తే మాత్రం దీన్ని ట్రోల్ చేస్తున్నారు అని ఏడ్చి సస్తది. దిక్కుమాలిన దానివి, దిక్కుమాలిన పనులు చేసేది, దిక్కుమాలిన ఇదేంటి వీడియోలు చేసేది నువ్వు కదంటే. ఒకసారి ఏమో సాయిబాబాని తిడతావు, మళ్ళీ ఆ ముడ్డానికే తిరుగుతావు, ఇంకొకసారి శివశక్తిని అడ్డానికాలు తిరుగుతావు, మళ్ళీ దాన్నే తిడతావు, చివరిగా చిన్నజీఆరే దిక్కంటావు, మళ్ళీ ఆయన్ని సిగ్గు తీసి వదిలేస్తావు. జరగబోయేది ఇదేలే, చూస్తా ఉందాం. ఇట్ట దిక్కుమాలిన పనులన్నీ చేసి దిక్కుమాలిన వీడియోలు చేసేది నువ్వే బాబు. నీది నువ్వు చూసుకోవు గాని ఊళ్ళో వాళ్ళందరిది కావాలా. మరు జన్మలో అయోధ్యలో చాకలి వానిగా జన్మించింది. ప్రతినబున్న మగచునిక మరు జన్మలో అయోధ్యలో చాకలి వానిగా జన్మించింది. తెలివైన వాళ్ళు ఇప్పటికే తేడాను కనిపెట్టేస్తుంటారు. అదేంటంటే శృతి మించిన సైకో ఆనందం. చాకలిగా పుట్టాడు అన్న మాట దగ్గర ఆ ఆనందం ఆ ముఖంలో అట్టే కనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు దొరికాడురా వీడు, వేసేస్తాను వీడిని ఈ పాయింట్ మీద, చాకలి అని ఉపయోగించాడు, సచ్చాడు నా చేతిలో అన్నట్టు. రాముడు రావణాసురుని సంహరించిన తర్వాత సీతా సమేతంగా అయోధ్యని పాలిస్తున్నప్పుడు అతడే సీత పవిత్రతను గురించి శంకించి మాట్లాడతారు. ఆ నింద వల్లే గర్భవతిగా ఉన్న సీతాదేవిని రాముడు అడవులకు పంపాడు. శతం గురించి రాశాడు, రామాయణానికి విరుద్ధంగా రాముడి వారి గురించి రాశాడు. అధర్మం జరిగినప్పుడు ఏ నోట్లో నీళ్ల కురుపులు వచ్చేస్తాయా ఎట్ట? శివుడిని మాత్రం మింగేస్తా ఉంటావు. ఇప్పుడు సీతం గురించి తప్పుగా రాస్తారు, రాముడి గురించి తప్పుగా రాస్తారు అన్నప్పుడు శివుడి గురించి కూడా తప్పుగా రాస్తారు. అది కూడా చెప్పాలి కదా. పిశాచి పరమాన్నం వండినట్టే ఉందిరా నాకైతే. బెచ్చి చచ్చిపోతూ శాపం పెట్టి ఎందుకు కర్మ సిద్ధాంతాన్ని ఎంత పక్షి పట్టించారంటే బ్రహ్మలో గాడపడని ఏ అదంతా ఎత్తుకుపోతుంటే కూడా ఆపుకున్నది ఏ పూర్వజన్మలో ఏ పాపం చేశాడో కర్మ అనుభవిస్తుంది. అంతేనా? అంతే కాదమ్మా, చేయగలిగినంత వరకు చేస్తారా? అయినా సరే నువ్వు ఇన్ని కూతలు కూస్తున్నా దీని కర్మకి సస్తాదిలే అనుకుని వదిలేస్తున్నావు చూడు, అది మా తప్పే. బాగా వాయించి వాతలు పెట్టి ఉతికి ఆరేస్తే సమ్మగొస్తుంది. నీలాంటి వాళ్ళకి కర్మ కంటే కట్టే బాగా బుద్ధి చెప్తుంది. కానీ చెప్పే మొగోడు లేకపోయినాడమ్మా. ఆడవాళ్ళు చెప్పాలంటే నీకు ఏడ సరిపోతారా? ఆలోచిస్తే మీకు ఆ పరిస్థితి వస్తుందన్నమాట. ఒక దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నప్పుడు ప్రజలు ఏదో చేస్తుంటారు, ఎందుకు అనుభవిస్తున్నారని తెలుసుకుంటారు. మీకు ఎంత బాధ అనిపిస్తుంది? మరి అందుకే కదా కర్మ సిద్ధాంతం అనేది. నువ్వు అవతలోడికి అది కర్మ అని వదిలేస్తే నిన్ను కూడా నీ కర్మ అని వదిలేస్తారు ఇంకొకరు. అందుకని నువ్వు చేయగలిగినంత వరకు చెయ్యాలా అని చెప్తారు. అసలు నువ్వేది ఆచరించవు, ఆలోచించవు గానీ జనాల ముందుకు వచ్చి మాత్రం వాంతి చేసేస్తా ఉంటావా? ఏమీలే, నాకైతే ఇది కాపురగారి మీద కరుడు గట్టిన కక్షతో చేసిన వీడియో అనే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మానవత్వం ఎందుకు భగవంతుడు పాపపుణ్యాలు యజమాని ఏదో చేశారు కాబట్టి అందుకే ఇవన్నీ ఎంచడానికి మన భగవంతుడికి పాపపుణ్యాలు పెట్టుకునేవాడు భగవంతుడు లేడా? ఆయన దగ్గర చూడాల్సింది. అసలు పని చేయడం మొదలై పాపపుణ్యాలు విచారం మొదలైన సర్వం భగవంతుడు చెప్పలేదా? ఒక మనిషి అపాయమైన స్థితిలో ఉన్నప్పుడు, దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నప్పుడు, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు కాపాడమే మానవత్వం అన్న మనిషి లక్ష్యం. ఈ రసాతల రక్త పిశాచి మానవత్వం గురించి చెప్తుంటే పల్లేరుకాయ పొరుపు మీద పడుకున్నట్టే అనిపిస్తుంది. ఒళ్ళంతా ఒకటే బ్యాక్. అసలు ఎట్ట మాట్లాడు బుద్ధి అవుతుంది? చేసేవన్నీ కూడా మనుషుల్ని హింసించే పనులు, మనుషుల్ని బాధ పెట్టే మాటలు, కానీ మళ్ళా మానవత్వం గురించి మాట్లాడాలి. ఈ దౌర్భాగ్యులు ఇలాంటి పదాలు ఏంటుంటే కర్మ సిద్ధాంతం గురించి లైవ్ చేసిన వాళ్ళ గురించే అని ఖచ్చితంగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే దీని దెబ్బకాయలో అంతకు మించిన ధైర్యం లేదు. ఉంటే ఆ పేరు చెప్పి ప్రస్తావన తీసుకొస్తుంది. లేదు కాబట్టి వ్యాసమైనా గురువైనా ఏదైనా ఏ పేర్లు లేకుండా అలాగా నిమ్మకాయ సోడాలో గ్యాస్ కొట్టినట్టు కొట్టుకుంటే వెళ్ళిపోతా ఉంటది. ఏం దీని గ్యాస్ కబుర్లో ఏమో. సో ఫైనల్ గా నా కన్క్లూజన్ కూడా ఇచ్చి ముగిస్తానండి. ఇక్కడ ఈవిడ వ్యాసం చదవడం, దానికి తగిన థంబ్నెయిల్ పెట్టడం, దాని గురించి విమర్శించడం లేదా ప్రశ్నించడం చెయ్యొచ్చు. దాన్ని ఎవ్వరూ కూడా తప్పు పట్టడానికి లేదు. కానీ మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ పెట్టి జనాలకి గురువుల మీద చెడు అభిప్రాయాన్ని కలిగించేలాగా చేసి విత్ ప్రూఫ్స్ అంటూ ఎలాంటి ఆధారాలు పెట్టకుండా వాటి పేర్లు, ఆ గురువు పేరు, వ్యాసం పేరు చెప్పకుండా వీడియో చెయ్యడం, అలానే ఇలాగ చేసే అంటే ఇలాగ వ్యాసాలు కథలు రాసే కొంతమందిని తప్పుగా అనడం, కొంతమంది తప్పుగా రాసిన వాటి గురించి అడగకపోవడం, పట్టించుకోకపోవడం. ఉదాహరణకి జిఆర్ స్వామి చేసే ఎన్నో వ్యాఖ్యలు, అవి శివుడి గురించైనా అమ్మవారి గురించైనా
మిగిలిన దేవీ దేవతల గురించైనా. ఇలాగా ఒక సైడే మాట్లాడడం అన్నదే మనం ఇక్కడ ప్రశ్నిస్తున్నాం, వాటి గురించి జనాలకు కూడా వివరిస్తున్నాం. సరే, ఇక్కడ ఒకటి చూద్దాము. ఆ బుట్టకమ్మల భస్మాసురి ఏదో పురాణం అనింది కదా, అది ఏదో పురాణం కాదు, పద్మ పురాణం. దానికి సంబంధించిన కథ ఏఐలో ఇలా వచ్చింది. ఓపికంటే చదివి వినిపించేదాన్ని, కానీ కుదరట్లేదు కాబట్టి ఇలాగా స్క్రీన్ షాట్స్ పెట్టాను, మీరు కూడా చూసుకోవచ్చు. సో ఇది విషయం అయితే. అలానే ఈ చిలక కథే కాకుండా ఇంకా ఏమున్నాయంటే మాయాసీత, శేషనాగు, ఇలాంటివన్నీ కూడా కొన్ని అంశాలు కనిపించాయి, అవి కూడా స్క్రీన్ షాట్స్ పెట్టాను. అయితే ఇక్కడ ఈ పురాణం ప్రకారం, ఈ కథ ప్రకారం ఎవరైతే గురువు ఉన్నారో ఆయన రాసిన వ్యాసము, ఆయన చెప్పిన కర్మ సిద్ధాంతం మనం ఇష్యూ చేయాల్సినంత పెద్దది కాదు, కానీ దాన్ని తీసుకొచ్చి ఇలాగ సీతమ్మ గర్భం గురించి ఏదో దరిద్రంగా మాట్లాడేశారు గురువులు అన్నట్టుగా థంబ్నెయిల్ చేసిందంటే, ఈ ఆడ మనిషిని మనిషిగా మాట్లాడిన అవసరం లేదు, దీన్ని అనడం కూడా లేదు. బుట్టకమ్మల భస్మాసురి, రసాతల రక్త పిశాచి, ఇలాంటి పేర్లు ఇంకేమన్నా ఉంటే వాటితో పిలవడమే సబబు అనే అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. మళ్ళా మరో వీడియోతో కలుసుకుందాం. టికెట్ డబ్బులు పంపించడం మర్చిపోకండి. జయ శ్రీరామ, స్వస్తి.